ఇక్కడున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు మరి పేదవారికి ఏ విధంగా న్యాయం చేయాలనే ఆలోచన దృక్పథంతో ముందుకు నడుస్తా ఉన్నాం. అందరికీ న్యాయం చేసే కార్యక్రమం చేయబోతాం. మా మహిళా సోదరులకు వడ్డీ లేని రుణాలతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున బ్యాంక్ లింకేజ్ కార్యక్రమాల ద్వారా మహిళా సోదరులందరినీ కోటీశ్వరులను చేయాలి. తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక నినాదం తీసుకొని అందరినీ కూడా ఆర్థికంగా ముందుకు నడపాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు నడుస్తా ఉన్నామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మనకు కావాల్సిన ఇల్లు కానీ, పేదవారికి భూములు కానీ, ఈ ప్రాంతంలో కావాల్సిన పాఠశాలలు కానీ, ఈ ప్రాంతంలో కావాల్సిన కళాశాలలు కానీ, ఈ ప్రాంతానికి రాగానే నేను ముఖ్యమంత్రి గారిని కోరగానే ఇక్కడ ఏటీసీని నిర్మాణం చేసి ఇదే కాటారం మండలంలో అనేక మంది విద్యార్థులకి ఈరోజు ఏటీసీ ద్వారా విద్యను అందిస్తా ఉన్నాం. అదేవిధంగా మంతని నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లేబర్ మినిస్టర్ గా ఉన్న డాక్టర్ వివేక్ గారు మరొక ఏటీసీని మంతని హెడ్ క్వార్టర్స్ లో కూడా శాంక్షన్ చేయించినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మేము చెప్తా ఉన్నాం, ఉపాధి పెంచే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ ఉంటున్న మహిళా సోదరులకు కానీ, చదువుకున్న పిల్లలకు కానీ ఏదో విధంగా ఉపాధి పెంచే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ తీసుకున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ఏ గ్రామంలో ఏ యువకుడు, ఏ యువతి సోదరిమని ఎంతవరకు చదువుకుంది మొన్ననే మాకు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కిల్ సర్వే చేయబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు నైపుణ్యానికి తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యాచరణ తీసుకోవాలని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడే కాదు, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగ సోదరులకే కాదు, మొన్న భూపాలపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు అక్కడ సాగునీరు, అక్కడ త్రాగునీరు, పేదవారికి సంబంధించిన అవసరాలను తీర్చే కార్యక్రమంలో మరి సత్యనారాయణరావు గారు అక్కడ సాగునీటికి సంబంధించిన ఓ ప్రాజెక్టు సంకల్పన కూడా చేయటం జరిగింది. పెద్దపల్లి మరి అదేవిధంగా రామగుండం నియోజకవర్గాలకు సంబంధించిన మా సోదరులు విజయ రమణారావు గారు కానీ, రాజ్ ఠాకూర్ గారే కానీ ఆ ప్రాంతాలకు సంబంధించిన సాగునీటి వ్యవస్థకు సంబంధించి ఈరోజు నీటిని అందించే అవకాశం తీసుకొని ముందుకు తెలియాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిత్రులారా, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఉంది. సమయం చాలా అయింది, అయినా కానీ మీరు చాలా ఓపికతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాల నిమిత్తం మన ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలో మీరందరూ కూడా ఓపికతో ఇక్కడ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి సందేశాన్ని వినాలి. మన ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో వారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా మనం ఓపికతో కూర్చొని సభను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చేశారు. వారితో పాటు గౌరవ మంత్రులకి, గౌరవ శాసన సభ్యులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి, చైర్మన్లకి, మా అశేష జనవాహిని, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మన ప్రాంతానికి వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కారం చేయాలని వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 2వ విడత రైతు భరోసా నిధులను రిలీజ్ చేస్తా ఉన్న సందర్భంలో, రైతులకు సంబంధించి ఒక పండుగ చేసుకుంటున్న సందర్భంలో రైతు సోదరులందరూ కూడా ఉండాలని కోరుతూ మరొకసారి కృతజ్ఞతలు చేస్తాం.
కాగితాల్లో కాదు జీవితాల్లో మార్పు. ఇది ఆకర్షణ నినాదం కాదు, మన ఆనరబుల్ సీఎం గారి ఆచరణ విధానం. ఈ పండుగలో రైతుల గుండెల నిండా భరోసా నింపే సందర్భం. రైతు భరోసా నిధుల విడుదల. అసంఖ్యాకంగా విచ్చేసిన రైతులు, రైతు కుటుంబాల సభ్యులు, తల్లులు, చెల్లెలు అందరూ ఈ ఆనంద సందర్భాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు కొత్తగా రాజ్యసభ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తరుణంలో ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతూ, పెద్దలు బలరాం నాయక్ గారు వారికి కూడా స్వాగతం పలుకుతూ, మరి ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీడు భూమిన వానైతాడు, సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దినతోని రాములన్న సైనికుడయ్యి రక్తపడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని జై కాంగ్రెస్. గట్టిగా తొడేలు బయటికి వెళ్ళింది, తొడేలు గుండెలు ఎదరాలి. సరేనా? జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా